ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 ప్రకారము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆదిలోనే నీనా గురించి మనల్ని మనసులో అనుకున్న దేవుడు మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. ఇప్పుడు మీరందరూ ఈ చుట్టుపక్కల మందిర చుట్టుపక్కల నుండే రాలేదు మీరు సార్, దూర ప్రాంతంలో ఉన్నారు, ఒక్కొక్కరు దగ్గర ఉన్నారు. కానీ మీ ప్రాంతంలో దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు. సార్ అవునే కదా, ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి. మనం అందగట్టలమా, పిహెచ్డీ చేసినామా, ధనవంతులమా, పలుకుబడిన వారమా, లేదా విశ్వవిద్యాలయమా? కాదు. ఆదిలోనే దేవుడు నీకు నన్ను అనుకున్నాడు తన మనసులో, కాబట్టి ఏర్పరచుకున్నాడు. అవునా కదా? ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఇందాక సహోదరు చెప్తా ఉంది, దైవజనులకు దీవెనకరంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడమే కాదు, ఆయనలో ఫలించాలా, ఆయనలో అభివృద్ధి చెందాలా, ఆయన అందుకోసమే ఏర్పరచుకొని మనల్ని అందరినీ ఇక్కడ నియమించుకున్న దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఎలిజబెత్ మరియమ్మ ఒక మాట అంటది, స్త్రీలలో నేను ఏమన్నదామే ఈరోజు మనం ఆశీర్వదించబడమా, లేకపోతే మొదట మనం రక్షింపబడ్డాక ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. నిజంగా